బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా టిప్పర్ యజమాని ఉన్నారు. ఎఫ్ఐఆర్ లో టిప్పర్ యజమాని లచ్చు నాయక్ పేరు గుర్తించారు. ప్రమాదానికి ఓవర్లోడే కారణమని నిర్ధారించారు. నవంబర్ 3న బస్సును టిప్పర్ ఢీకొనడంతో 18 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో యజమాని టిప్పర్లోనే ఉన్నాడు. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందగా నాయక్ గాయాలతో బయటపడ్డారు. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా టిప్పర్ యజమాని ఉన్నారు. ఎఫ్ఐఆర్ లో టిప్పర్ యజమాని లచ్చు నాయక్ పేరు గుర్తించారు. ప్రమాదానికి ఓవర్లోడే కారణమని నిర్ధారించారు. నవంబర్ 3న బస్సును టిప్పర్ ఢీకొనడంతో 18 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో యజమాని టిప్పర్లోనే ఉన్నాడు. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందగా నాయక్ గాయాలతో బయటపడ్డారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించినటువంటి బస్సు ప్రమాదం సంబంధించిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చేవెళ్ల బస్సు ప్రమాదంలో మొత్తం 18 మంది మృతి చెందారు. ఈ ఘటనలో బస్సు ప్రమాదం జరిగినప్పుడు అటు టిప్పర్ అధిక లోడ్ తోనే అటు బస్సును ఢీకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే టిప్పర్ యజమాని ప్రధాన నిందితుడిగా పోలీసులు చేర్చారు. బస్సు ప్రమాదం జరిగినప్పుడు అటు టిప్పర్ తో పాటు బస్సు ప్రమాదం జరిగినప్పుడు టిప్పర్ లోనే ఓనర్ ఉన్నారు. అతను లక్ష్మీ నాయక్ పేరుని తాజాగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో పొందుపరచడం జరిగింది. ప్రమాద సమయంలో టిప్పర్ లోనే ఆ లక్ష్మీ నాయక్ ఉన్నట్లు కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. అతను స్వల్ప గాయాలతో అతను గాయపడిన తర్వాత అతను స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం అతను ఇంకా ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఈ కేసులో డ్రైవర్ అక్కడెక్కడే ముఖ్యమైన టిప్పర్ డ్రైవర్ పక్కన ఉన్నటువంటి ఓనర్ లక్ష్మీ నాయక్ ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ ఇంకా నడుస్తుంది. దీంతో అతన్ని ప్రధాన నిందితుడిగా పోలీసులు తన ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ప్రస్తుతం ఇంకా ఇన్వెస్టిగేషన్స్ కొనసాగుతుంది. దాదాపు 18 మంది ఆర్టీసీ బస్ లో ఉన్నటువంటి వారందరూ కూడా చెప్పుకోవడం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్ తో పాటు మరోవైపు అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ప్రయాణికులు దాదాపు 18 మంది చనిపోయారు. దీంతో పాటు టిప్పర్ ఓనర్ ఉన్నాడు కానీ అటువంటి డ్రైవర్ మాత్రం కూడా స్పాట్లోనే చనిపోయారు. అధిక లోడే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అంటూ కూడా పోలీసులకే నిర్ధారించారు. దీంతో పాటు అతివేగం కూడా ఈ యొక్క ప్రమాదానికి ప్రధాన కారణం అంటూ కూడా పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో టిప్పర్ ఓనర్ ని ప్రస్తుతం పోలీసులు ఎఫ్ఐఆర్ లో పొందుపరచడం ప్రస్తుతం అయితే దీనికి ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే దీనిపై చార్జ్ షీట్ కూడా పోలీసులు దాఖలు కూడా చేసే అవకాశం. రైట్, థ్యాంక్ యూ సునీల్.